దేశంలో ఏ ప్రాంతం నుంచైనా మహాబలిపురం వెళ్ళాలంటే ముందుగా చెన్నై చేరుకోవాలి. చెన్నై నుంచి ఈ మహాబలిపురం 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రైల్లో కానీ బస్సులో కానీ మీరు చెన్నై చేరుకున్న తర్వాత కోయంబేడు బస్ స్టాండ్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ కోయంబేడు బస్ స్టాప్ నుంచే మనకి ఫ్రీక్వెంట్గా మహాబలిపురానికి బస్సెస్ ఉంటాయి. మీరు కనుక ట్రైన్లో చెన్నై వెళితే చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ ఎదురుగా మెట్రో ఎక్కి పురిచి తలైవి జయలలిత మెట్రో స్టేషన్లో దిగాలి. ఆ మెట్రో స్టేషన్ ఎదురుగానే మీకు కోయంబేడు బస్ స్టాప్ ఉంటుంది. ఇక్కడి నుంచి మీరు చాలా ఈజీగా మహాబలిపురం చేరుకోవచ్చు. యాక్చువల్గా ఈ మహాబలిపురానికి దగ్గరి రైల్వే స్టేషన్ చెంగల్పట్టు. నేను విజయవాడ నుంచి వెళ్ళాలి కాబట్టి నాకు కాకినాడ నుండి పాండిచ్చేరి వెళ్ళే ఎక్స్ప్రెస్ ఈ చెంగల్పట్టు మీదుగా వెళ్తుంది కాబట్టి నేను ఆ ఎక్స్ప్రెస్ ఎక్కి చెంగల్పట్టులో దిగి అక్కడి నుంచి 25 రూపీస్ ఇచ్చి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహాబలిపురానికి చేరుకున్నా. ఈ మహాబలిపురం తీరం వెంబటి సుమారు 40 మాన్యుమెంట్స్ ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో చేత గుర్తించబడ్డాయి. ఇవన్నీ కూడా కేవలం రాతి స్మారకాలు మరియు రాతి దేవాలయాలు మాత్రమే. కానీ ఈ స్మారకాలకు ఎందుకింత చారిత్రక ప్రాధాన్యత వచ్చింది, ఎందుకు ఇంతమంది దేశ విదేశీయులు రెగ్యులర్గా ఇక్కడికి ఈ స్మారకాలను చూసేదానికి వస్తూ ఉంటారు అనే విషయాలు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మనం ఈ మహాబలిపురం యొక్క చరిత్రని కొద్దిగా తెలుసుకోవాల్సి ఉంటుంది. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసిన తర్వాత మహాబలిపురం కనుక వెళితే మీకు ఒక యునిక్ ఎక్స్పీరియన్స్ వస్తుందనే నేను అనుకుంటున్నాను. సామాన్య శకం 7వ శతాబ్దం ప్రారంభమైన రోజులవి. భారతదేశంలో 2 సార్వభౌమాధికారాలు నడుస్తున్న రోజులు కూడా. ఉత్తరాపదమంతా హర్ష చక్రవర్తి సార్వభౌమాధికారంలో ఉండగా దక్షిణాపదంలో పల్లవ మహేంద్రవర్మ కాంచీపురం రాజధానిగా సార్వభౌమాధికారం సాగిస్తున్నాడు. ఈ పల్లవ మహేంద్రవర్మకి సామంతులుగా ఆంధ్ర ప్రాంతాలను విష్ణుకుండినులు పరిపాలిస్తూ ఉన్నారు. ఈ సమయంలోనే అటు హర్షుడికి ఇటు పల్లవ మహేంద్రవర్మకి సవాల్ విసురుతూ బాదామి రాజధానిగా అప్పటికి చిన్నదైన చాళుక్య రాజ్యానికి పులకేశి రాజయ్యాడు. ఈ ఇమ్మడి పులకేశి రాజవుతూనే విష్ణుకుండినుల మీద దాడి చేసి నేటి ఏలూరుకి సమీపంలోని దెందులూరుని ధ్వంసం చేసి సమీపంలో వేంగి అనే నగరాన్ని నిర్మించి తన తమ్ముడు విష్ణువర్ధనుణ్ణి ప్రతినిధిగా నియమించాడు. ఈ విష్ణువర్ధనుడి వారసులే తరువాతి కాలంలో వేంగి చాళుక్యులుగా ఆంధ్రదేశంలో ప్రసిద్ధులయ్యారు. ఈ పులకేశికి భయపడి పల్లవ మహేంద్రవర్మ తన సామంతులైన విష్ణుకుండినులకు ఎటువంటి సహాయం చేయలేకపోయాడు. ఈ పులకేశి దెబ్బకు పల్లవ సామ్రాజ్యం చాలా భూభాగాలను పోగొట్టుకుని రాజధాని కంచి దాని పరిసర ప్రాంతాలకు మాత్రమే పరిమితమైంది. ఈ సమయానికి రాజధాని కంచి నుండి 66 కిలోమీటర్ల దూరంలో ఉన్న పల్లవుల ఓడరేవు మహాబలిపురం చాలా సాధారణ ఓడరేవుగా ఉండేది. ఇదే సమయంలో దక్షిణాదిలోకి విస్తరించాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న హర్ష చక్రవర్తిని కూడా వింధ్య పర్వతాల దగ్గర తన గజబలంతో అటకాయించి ముప్పతిప్పలు పెట్టాడు పులకేశి. మందు తాగి మదమెక్కిన పులకేశి గజబలం దెబ్బకి ఈ హర్షుడు నర్మదా తీరం వదిలి వెనక్కి పారిపోయాడు. పులకేశి సాధించిన ఈ విజయాలతో దేశంలో ఈ చండ చాళుక్యుల కత్తికి ఎదురు లేకుండా పోయింది. హర్ష చక్రవర్తి అయితే మరొక్కసారి దక్షిణ భారతంపై కన్నెత్తి కూడా చూడలేదు. ఇక పల్లవుల విషయానికి వస్తే మహేంద్రవర్మ పులకేశిని ఎదుర్కోలేక అంతర్మదనంలో పడ్డాడని చెప్పవచ్చు. నిజానికి ఈ మహేంద్రవర్మ మొదట జైన మతస్థుడు. జైన మతాన్ని అవలంబిస్తూ పులకేశి లాంటి వైష్ణవ చక్రవర్తిని ఎదుర్కోవటం అసంభవమని అనుకొని శైవ మతాన్ని స్వీకరించి కాంచీపురంలో అనేక శివాలయాలని, అలాగే పల్లవ ఓడరేవు మహాబలిపురంలో అనేక శైవ నిర్మాణాలని చేపట్టి పులకేశి దెబ్బకి చిన్నదైపోయిన తన రాజ్యాన్ని శైవరాజ్యంగా స్థిరపరిచి అవకాశం కోసం వేచి చూడసాగాడు. ఈ ఎదురుచూపుల్ని కలలుగానే మిగుల్చుకుంటూ కొద్ది రోజులకే మహేంద్రవర్మ మరణించాడు. ఈ మహేంద్రవర్మ కొడుకే నరసింహవర్మ. ఇతను గొప్ప మల్లయోధుడు.
అందుకే ఇతన్ని తమిళులు మామల్ల అని ముద్దుగా పిలిచేవాళ్ళు. మహేంద్రవర్మ మరణ వార్త విని ఇదే అవకాశంగా పులకేశి పల్లవ రాజ్యాన్ని ఆక్రమించటానికి కంచి మీద దాడికి దిగాడు. నరసింహవర్మ కంచి మీదకు నడుస్తున్న పులకేశి సైన్యాన్ని కంచి శివార్లలోని మణిమంగళం దగ్గర అడ్డగించాడు. యువకుడైన నరసింహవర్మ చాళుక్య సైన్యాన్ని అష్టదిగ్బంధనం చేసి పులకేశిని ఓడించాడు. దీంతో పులకేశి మిగిలిన సైన్యంతో తన రాజధాని బాదామి వైపుగా పారిపోసాగాడు. వెన్ను చూపించి దుమ్ము లేపుకుంటూ పులకేశి పారిపోయాడని పల్లవ శాసనాలు హాస్యాస్పదంగా ఈ సంఘటన గురించి రాశాయి. దార్శనికుడైన నరసింహవర్మ ఈ విజయంతో ఊరుకోలేదు. తన నమ్మకస్తుడైన సేనాని పరంజ్యోతిని పులకేశిని తరుముతూ బాదామి మీద దాడి చేయవలసిందిగా కోరాడు. ఈ పరంజ్యోతి కూడా తన చక్రవర్తి మాట నిలబెడుతూ బాదామి శివార్లలో పులకేశిని ముసలిని తన మడుగులోనే పట్టినట్టు పట్టి మట్టుబెట్టాడు. వైష్ణవ బాదామిని దుమ్ము చేశాడు. బాదామిలో చాళుక్యుల యొక్క అపార ధనరాశులను కొల్లగొట్టారు. ఇంతటి విజయాలను సాధించిన పరంజ్యోతి తరువాతి కాలంలో తమిళ ఆళ్వారుల్లో ఒకడిగా మారిపోయాడంటేనే ఈ విజయం ఆనాడు ఎంత కీలకమైందో అర్థం చేసుకోవచ్చు. దార్శనికుడైన నరసింహవర్మ ఇక ఏమాత్రం ఆలోచించకుండా కొల్లగొట్టిన అపార ధనరాశులతో మహాబలిపురం ఓడరేవు రూపురేఖల్ని మార్చేస్తూ అనేక నిర్మాణాలు చేపట్టి ప్రపంచ స్థాయి ఓడరేవుగా మార్చేశాడు. అంతేకాదు, నేడు కంచిలో కనిపించే 101 దేవాలయాల్లో ఎక్కువ దేవాలయాలు ఈ సంపదతో కట్టినవే. నరసింహవర్మ ముందు చూపుతో మహాబలిపురానికి అనేక దేశాల నౌకలు వస్తువులు చేరుకోసాగాయి. ప్రపంచంలో ఎక్కడెక్కడి నుంచో భారతీయ వ్యాపారులు ధనరాశులతో మహాబలిపురంలో దిగేవాళ్ళు. ఇంతటి ఓడరేవుని కట్టిన నరసింహవర్మ పేరు మీద దీన్ని మా మల్లపురం అని పిలిచేవాళ్ళు. వందల సంఖ్యలో లంగరు వేసిన ఓడలు, అందులోని ఏనుగుల మీద ఉన్న ధనరాశుల సంచులతో బరువెక్కి ఉండేవని విదేశీ రచయితలు సైతం తమ రచనల్లో రాశారంటే ఆనాడు ఈ రేవు పట్టణం స్థాయిని అర్థం చేసుకోవచ్చు. అలాగే ఒక ప్రపంచ దిమ్మరి అయిన గ్రీకు బిచ్చగాడు మహాబలిపురం ప్రపంచంలోకెల్లా సంపద కలిగిన ఓడరేవు అని తన డైరీలో రాసుకున్నాడు. ఈ డైరీనే చరిత్రకారులు పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ లేదా ఎర్ర సముద్ర సాహసగాథలుగా పిలుస్తారు. నాడు ఇంత ప్రతిష్టాత్మకంగా కట్టిన ఈ మామల్లపురం ఓడరేవులో నేటికి మిగిలి ఉన్న నిర్మాణాలను ఇప్పుడు చూద్దాం. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే అర్జునాస్ పెనెన్స్ లేదా డిసెంట్ ఆఫ్ గ్యాంజెస్గా పిలిచే రాతి స్మారకం. ఇది దేశంలోనే ఆరుబయట నిర్మించిన అతిపెద్ద రాతి స్మారకం. ఈ స్మారకం మీద భగీరథుడు గంగాదేవిని భూమి మీదకు తెచ్చిన ఘట్టం, అలాగే అర్జునుడు తపస్సు చేసి చెడుపై మంచి విజయం సాధించటానికి ఆయుధాన్ని పొందిన ఘట్టాన్ని కూడా చెక్కారు. నరసింహవర్మ పులకేశిపై తన విజయాన్ని ఈ భగీరథ ప్రయత్నంతో పోలుస్తూ, అలాగే చెడుపై మంచి సాధించిన విజయంగా చెబుతూ ఈ రాతి స్మారకాన్ని అందరికీ తెలిసే రీతిలో ఆరుబయట పెద్దదిగా చెక్కించాడు. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవే పంచరథాలు లేక పాండవ రథాలు. ఈ నరసింహవర్మన్ కాలానికి ఇలా రాతితో గుళ్ళని కట్టడం విరివిగా మొదలైంది. కంచిలో అనేక రాతిపై చెక్కిన దేవాలయాలను నిర్మించాడు నరసింహవర్మన్. ఆ రాతి ఆలయ నమూనాలను అనేక దేశాల నుండి మహాబలిపురం చేరుకునే విదేశీయులు గమనించేలా మహాబలిపురం ఓడరేవులో సహజంగా ఏర్పడిన రాతి బండరాళ్లపై ఈ రథాలను తొలిపించాడు. ఇవి మొత్తం 5 ఉండటంతో వీటికి పాండవ రథాలుగా పేరొచ్చింది. అలాగే ఈ 5 రథాలని మహాభారతంలో పాండవులు వాడిన రథాలకు నమూనాలుగా చెబుతారు, కానీ ఈ వాదనకు సంబంధించి ఎటువంటి లిఖితపూర్వక ఆధారం మనకు లేదు. ఇదిగోండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ నిర్మాణాన్నే షోర్ టెంపుల్ లేక తీర దేవాలయం అని పిలుస్తారు. ఈ షోర్ టెంపుల్ని నరసింహవర్మ మనవడు రాజసింహ లేక 2వ నరసింహవర్మ కట్టించాడు.
ఈ తీర దేవాలయం కట్టిన సుమారు 450 ఏళ్లకు వెనిస్ యాత్రికుడు మార్కోపోలో ఇండియాని సందర్శించాడు. ఈ మార్కోపోలో ఈ మహాబలిపురాన్ని సందర్శించలేదు కానీ దీని గురించి తన పుస్తకంలో మాత్రం రాసుకున్నాడు. బంగాళాఖాతం మీద ప్రయాణించి కోరమాండల్ తీరం చేరుకునే నౌకలకు దూరంగా తీరం వెంబడి 7 పగోడాలు లేదా 7 గోపురాలు కనిపిస్తాయని, ఈ ప్రదేశాన్నే ల్యాండ్ ఆఫ్ 7 పగోడాస్ అని అంటారని రాశాడు. ఈ ప్రదేశాన్నే స్థానికులు మామల్లపురం అంటారని కూడా చెప్పాడు. మరి నేడు మహాబలిపురం వెంట కేవలం ఒకటే తీర దేవాలయం ఉంది కదా, మరి మిగిలిన 6 ఏమైనట్టు? తుఫాన్లకు కొట్టుకుపోయాయా, లేక శత్రుదాడుల్లో నాశనమయ్యాయా, లేక మార్కోపోలోనే తప్పుగా రాసుకున్నాడా అనే అనుమానాలు చాలా సంవత్సరాలుగా మనకుండేవి. కానీ 2004 డిసెంబర్లో సునామీ కోరమాండల్ తీరాన్ని తాకినప్పుడు అతిపెద్ద రాకాసియాల తీరం వైపుకు దూసుకొచ్చి తిరిగి సముద్రంలోకి 500 మీటర్లు వెనక్కి వెళ్ళిపోయింది. నాడు తీరం వెంటే ఉన్న వందల మంది టూరిస్టులు, జాలరులు ఈ రాకాసియాల బాగా వెనక్కి వెళ్ళినప్పుడు ఒక దేవాలయాల వరసను సుమారు 20 సెకండ్లు చూడటం జరిగింది. దీంతో మార్కోపోలో రాసింది నిజమే అని, మిగిలిన 6 పగోడాలు సముద్రంలో మునిగిపోయాయని తేలింది. ఈ తీర దేవాలయానికి ఆనుకుని ఒక చిన్న కోనేరు లాంటి నిర్మాణాన్ని చూడొచ్చు. ఇక్కడ ఈ కోనేరులోని మధ్య భాగంలో ఒక రంధ్రాన్ని కూడా గమనించవచ్చు. సముద్రం యొక్క ఆటుపోటులకి ఈ రంధ్రం గుండా నీరు పైకి ఉబికొస్తుంది. ఈ నీటి మట్టాన్ని బట్టి సముద్రం యొక్క తీవ్రతని అంచనా వేసి ఆనాడు ప్రమాద హెచ్చరికలు జారీ చేసేవాళ్ళు. ఇక ఈ దేవాలయం విషయానికి వస్తే ఇది విష్ణాలయం. 2 వైపులా శివుణ్ణి కలిగి ఉన్న విష్ణుమూర్తిని ఇక్కడ చూడొచ్చు. నిజానికి ఈ దేవాలయం నేటికి 600 సంవత్సరాల వరకు పూజలు అందుకుంటూ ఉండేది. కానీ గాఢత కలిగిన సముద్రగాలులకు ఈ రాతి కట్టడం క్షీణిస్తూ ఉండటంతో 14వ శతాబ్దంలో పరాంకుశ అనే విజయనగర రాజు ఈ దేవాలయంలోని విష్ణుమూర్తి విగ్రహాన్ని బయటకు తీసి ఇక్కడకు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రదేశంలో పెద్ద దేవాలయాన్ని కట్టించి అక్కడ ప్రతిష్ఠించాడు. ఈ దేవాలయాన్నే నేడు స్థలశయన పెరుమాల్ లేదా తిరుక్కడల్మలై దేవాలయంగా మహాబలిపురంలో చూస్తున్నాం. ఈ దేవాలయం 108 దివ్య దేశాలలో ఒకటిగా పూజలు అందుకుంటుంది. ఇది వచ్చేసి వరాహ కేవ్ అండి. ఈ వరాహ కేవ్లో మనం ఈ విష్ణుమూర్తి వరాహ అవతారం ఎత్తినప్పుడు ఆ ఘట్టాలకు సంబంధించిన విషయాలన్నింటినీ కూడా ఈ గోడలపై చెక్కటం జరిగింది. వీటి చాలా చెక్కు చెదరకుండా ఈనాటికి ఉన్నాయండి. ఈ ప్రాంగణంలో చాలా విశాలమైన ఒక పెద్ద బండ మీద మనకి ఈ కోనేరు ఉంది. దీన్ని ద్రౌపది కోనేరుగా పిలుస్తున్నారు. దీంట్లో ప్రస్తుతానికైతే మురికిగా ఉన్న నీళ్లు ఉన్నాయి. ఇందులో చక్కగా కిందకి దిగటానికి మెట్లు కూడా చూడవచ్చు. ఈ కోనేరుకి కిందగా పెద్ద బండ మీద మధ్యలో మనకి ఇంకొక చతురస్రాకారపు కోనేరు కూడా ఉంది. ఈ కోనేరుకు కూడా మనం ఒక మెట్ల వరుసని చూడొచ్చు. ఇక్కడ కనిపిస్తున్న ఈ కట్టడం వచ్చేసి 6 బయట ఉన్న సింహాసనం. ఇది దివాన్ కట్ లాగా ఉంది. ఇది వచ్చేసి మనకి గణేష్ మండపం. ఇది మనకి బటర్ బాల్ పక్కనే ఉంటుంది. ఈ ప్రాంగణంలో ఉన్న చాలా కొండరాళ్ళని నీట్గా కట్ చేసి కట్టడాల కోసం వాడటం జరిగింది. ఆ గుర్తులన్నింటినీ కూడా మనం చాలా క్లియర్గా ఈ ప్రాంగణంలో ఉన్న కొండరాళ్ళ మీద చూడొచ్చు. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ పెద్ద బండరాయి మీద మనకు ఒక చిన్న గుండ్రటి రాయి లాంటిది నిలబడింది. దీన్నే కృష్ణాస్ బటర్ బాల్ అంటారు, అంటే కృష్ణుడి వెన్నముద్ద అని. ఇది ఆ బండరాయి మీద ఒక అసంభవమైన యాంగిల్లో నిలబడింది. అది కూడా కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా అది అట్లా నిలబడింది అనమాట. మనకి పూర్తి ఇంటర్నెట్లో ద మోస్ట్ వైరల్ మాన్యుమెంట్ ఆఫ్ మహాబలిపురం అన్నమాట ఇది.
ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ.